మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్, ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు. ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సీతనెత్తుకొచ్చినట్టు నన్ను ఒక 10 మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుపోయారు. మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే. సరే, మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు, కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం, అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం. మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం. ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ, బట్ మంచి మాట్లాడే, పేరులో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు గారు. సో అంచేత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి. ఆయనకు వచ్చిన నష్టం లేదు సత్యకుమార్ గారికి, కానీ సత్యాన్ని మీరు గౌరవించరు. సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు, సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పవలసిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ, చూద్దాం. ఈ అంశాలు పక్కన పెట్టి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేసుకోవాలి. గతంలో మరి అనుకున్నట్టుగానే 2 వారాల క్రితం ప్రారంభించాం మా డ్రైనేజీలు, కాలువలు పూడికలు తీయటం, ఆ బుర్రపొడెక్క ఇతర 2-3 రకాల బీట్స్ ఉన్నాయి, అవన్నిటిని తీయటం చక్కగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో, ప్రజల సహకారంతో ఈ నెలాఖరికల్లా ఆల్మోస్ట్ అయిపోతాయి. కానీ కొన్ని ఉప్పుటేరులో కూడా మాకు దూరంగా ఉన్న, మాకు మా పక్కన ఉన్న కైకలూరు నియోజకవర్గానికి కూడా చాలా ఉపయోగం. అక్కడ కూడా చాలా బ్లాకేజ్ ఉంది. ఇన్నాళ్ళు మేము చూసింది ఆ నియోజకవర్గంలో కాలువలు, డ్రైన్లు, బట్ ఆ డ్రైన్ ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసే ప్రాంతం కూడా మరి ఈ పర్టికులర్ ఈ వీటితో జామ్ అయినందువల్ల మరి దాన్ని కూడా బాగు చేయవలసిన అవసరం వచ్చింది. సో అంచేత జూలై నెలాఖరికి అనుకున్న పనులన్నీ అయిపోతాయి. ఆగస్టు 15 నాటికి ఆ ఉప్పుటేరులో ఉన్న ఆ భాగం కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బంది కొన్ని సంవత్సరాలు, అట్లీస్ట్ ఇంకో 2 సంవత్సరాల వరకు ఎక్కడా కూడా నీరు రాక కానీ, లేకపోతే నీరు బ్లాక్ అయ్యి వర్షం వచ్చినప్పుడు మా పొలాలు మునిగిపోయినాయి అని కానీ అటువంటి సమస్యలు లేకుండా అన్నీ సక్రమంగా కంప్లీట్ అవుతాయి. ఇది డ్రైన్ల వరకు. ఈ డ్రైన్ల మీద మీరు కూడా చూశారు కదా, ఇవాళ ఉదయం కూడా మనం కొన్ని చోట్ల పనులు ప్రారంభించాం చేసేల దగ్గర. ఇంకా ఈ డ్రైన్ల వరకు మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా? పని అవదాన్ని ఏమన్నా అపనమ్మకం మీకు ఎక్కడైనా ఉందా?